దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోయేటువంటి సందేశము, ఆత్మాభిషేకంలో అన్య భాషలు ఒక విశిష్ట వరము అనేటువంటి ఒక బలమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది కదా, ఒక వ్యక్తి శక్తి చేత నింపబడెదరు. బైబిల్లో రాయబడినటువంటి మాట అండి. ఇంకా మనం చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి రావడం ప్రారంభిస్తారో, మరి బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఆత్మ వరముల చేత నింపేటువంటి దేవుడు అంటున్నాడు. కొంతమందికి భాషల వరము, కొంతమందికి విశ్వాసము అనేటువంటి వరము, కొంతమందికి గిఫ్ట్ ఆఫ్ ద డిజర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మల వివేచన వరము కావచ్చు, మరికొంతమందికి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ కావచ్చు, భాషలకు అర్థము చెప్పేటువంటి వరము, హీలింగ్ అండ్ మిరకల్ గిఫ్ట్స్ కావచ్చు, అద్భుతములు స్వస్థతలు చేసేటువంటి వరము. ప్రియమైన వాళ్ళరా, అయితే చాలా సందర్భాలలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకములో ఈ యొక్క అన్య భాషల వరము అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటిది అండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 1 Corinthians 14:5. మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలని మరీ విశేషముగా కోరుచున్నాను. చాలండి. మరి చాలా రోజులుగా నాకు ఒక తలంపు వస్తుంది. ఏంటో తెలుసా? ద గిఫ్ట్స్ ఆఫ్ టంగ్స్, ఏక ఆత్మ వరములను గురించి లేదా పరిశుద్ధాత్మ వరములను గురించి ప్రసంగించాలి లేదా బోధించాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి జీవితంలో లూక్వామ్గా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. నులివెచ్చని స్థితిలో ఉండడం ప్రభు యొక్క చిత్తం కాదు. యు నీడ్ టు బి రీఛార్జ్డ్. ఆయా సందర్భాలలో మీరు రీఛార్జ్ చేయబడాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట అంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా అండి? బైబిల్లో రాయబడినటువంటి మాట, మీరందరూ భాషలతో మాట్లాడవలనని నేను కోరుచున్నాను. వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ పాల్, or what is the desire of Paul? పౌలు యొక్క హృదయ వాంఛ ఏంటంటే, ఈ వాక్యంలో కనిపిస్తున్నటువంటి మాట మీరందరూ అనేటువంటి మాట పౌలు స్పెసిఫిక్గా చెప్తుంటున్నాడండి. బైబిల్లో చూసినట్లయితే ఎందుకు పౌలు విశేషముగా ఈ భాషల వరమును గురించి మాట్లాడుతున్నాడు? బైబిల్లో చూసినట్లయితే 2వ వచనంలో రాయబడినటువంటి మాట, భాషతో మాట్లాడువాడు వారు దేవునితో మాట్లాడుచున్నాడు, వారు మర్మములను బోధించుచున్నాడు అనేటువంటి మాట మనకి కనిపిస్తుందండి. అసలు ఈ భాషల వరం యొక్క ప్రత్యేకత ఏంటిది? ఎవ్రీ అదర్ గిఫ్ట్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. మరి ఇతర వరములు అనేటువంటివి కూడా ప్రియమైన వాళ్ళరా, మీరు లోతైనటువంటి స్థితిలో ఒకవేళ ఆ వరములను మీరు వాడాలి అంటే, లోతైనటువంటి రీతిలో ఆ వరములను మీరు వాడాలి అంటే, ఈ భాషల వరము అనేటువంటిది ఒక చాలా ప్రత్యేకమైనటువంటిది. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నటువంటి మాట, నేను అపేక్షముగా లేదా పౌలు అంటున్నటువంటి మాట, మీరందరూ భాషలతో మీరు మాట్లాడవలనని నేను కోరుకొనుచున్నాను. మరొకసారి ఈ భాగం చదువుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ భాషలతో మాట్లాడవని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. చాలండి. పౌలు ఇక్కడ చూసినట్లయితే మరలా ఈ భాగమును మనం చదువుకుందాం. పౌలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరందరూ భాషలతో మాట్లాడవలనని నేను కోరుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, కొద్దిగా లోతుగా ఈ భాగంలోనికి మనం వెళ్ళడం ప్రారంభిస్తామండి. పౌలు అంటున్నటువంటి మాట 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఈ భాగంలో మొదటి పదము ఒకవేళ మరి చూసినట్లయితే మీరందరూ అంటున్నాడు, అది ఫస్ట్ వర్డ్ అండి. రెండవదిగా మీరు చూసినట్లయితే భాషలతో అనేటువంటి మాట మరి పౌలు ఇక్కడ పలుకుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చాలా వింతగా ఈ భాగం మనకు కనిపిస్తుందండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరందరూ అంటే అక్కడ ఏంటంటే, అక్కడ ఏదో కేవలం లేవీయులు మాత్రమే కాదు, లేదా ఒకవేళ పాస్టర్స్గా పిలువబడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, లేదా అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి వారు మాత్రమే కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘములో ఉండేటువంటి విశ్వాసులతో, ఆ మాట చూడండి, కొరింథీలో ఉండేటువంటి సంఘములో ఉండేటువంటి విశ్వాసులను ఉద్దేశించి పౌలు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరందరూ భాషతో కాదంట, భాషలతో. ప్రియమైన వాళ్ళరా, భాషతో మాట్లాడడం అంటే అర్థం ఏంటిది? భాషలతో మాట్లాడటం అంటే అర్థం ఏంటిదండి? చాలా వ్యత్యాసం ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే బైబిల్లో మీరు చూసినట్లయితే అదే అధ్యాయము 2వ వచనంలో మీకు ఏమని కనిపిస్తుందో తెలుసా? భాషతో మాట్లాడువాడు అని ఉంది, కానీ భాషలతో మాట్లాడువాడు అనే మాట లేదండి.
భాషతో మాట్లాడువాడు, బైబిల్లో రాయబడినటువంటి మాట, వాడు దేవునితో మాట్లాడుచున్నాడు. భాష ఇట్ ఈస్ అ సింగులర్, అది ఏకవచనం అండి. ఆ తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే పౌలు అదే మాట అంటున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి జీవితంలో ఈ భాషల వరము అనేటువంటిది 2 రకములుగా కనిపిస్తుందండి. చాలామంది ఆఫ్రికన్ ప్రీచర్స్, ఒకవేళ మీరు చూసినట్లయితే ఒకరోజు ఆఫ్రికన్ ప్రీచర్ నాతో మాట్లాడుతూ ఒక తమాషా మాట మాట్లాడాడండి. తమాషా కాదు కానీ నిజంగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాస్టర్ డూ యూ స్పీక్ ఇన్ క్యాపిటల్ టంగ్స్ అన్నాడు. నాకు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళరా, మీరు ఏమైనా క్యాపిటల్ టంగ్స్ మాట్లాడతారా అన్నారు. ఆ క్యాపిటల్ టంగ్సా స్మాల్ లెటర్ టంగ్సా బైబిల్లో కనిపించదు దేవుని బిడ్డలారా. బైబిల్లో కనిపించేటువంటిది మీరు చూసినట్లయితే భాషతో మాట్లాడటం అనేటువంటిది ఒక స్థాయి అయితే, భాషలతో మాట్లాడటం అనేటువంటిది మరి ఒక స్థాయి. 2వ వచనంలో పౌలు ఏమంటున్నాడు తెలుసా, భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు 4వ వచనంలో చూసినట్లయితే తనకే క్షేమాభివృద్ధి. అయితే తర్వాత మీరు వచనంలో చూసినట్లయితే మనకేమని కనిపిస్తుందో తెలుసా, భాషలతో మాట్లాడువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్రేమైన వాళ్ళరా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 వర్డ్స్ ఫ్రమ్ 2 to 4. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగేది. చాలండి, ఇక్కడ చూసినట్లయితే మనకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటి భాగము ఈ అపోస్తల కార్యములు మొదటి 2 అధ్యాయములు. మరి ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ సంథింగ్ యూనిక్ హియర్, ఇక్కడ ఏదో చాలా విశిష్టత మనకు ఈ భాగంలో కనిపిస్తుందండి. ఈ సందేశం అంటే మీరు వింటే మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఈ ఒక్క వచనంలో విశిష్టత ఏంటి తర్వాత భాగంలో నేను మీకు చూపిస్తానండి. అయితే బైబిల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ధ్వని ఒకటి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత 4వ వచనంలో మీరు చూసినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాట్ ఈస్ సో స్పెసిఫిక్ హియర్, ఇక్కడ ఏంటండి ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది, ఇక్కడ విశిష్టమైనటువంటిది ఏంటిది దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే బైబిల్లో మనకు ఏమని కనిపిస్తుందో తెలుసా, యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్తూ ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత చూసినట్లయితే అది మేడగది మాత్రమే కాదు, వారు బస చేసేటువంటి గది కూడా. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ అన్ అప్పర్ రూమ్ బట్ ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డైనింగ్ రూమ్. అది ఒక బస చేసేటువంటి గది, మేడగది అండి. వాళ్ళందరూ కూడా ఆ యొక్క మేడగదిలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో వారు వాగ్దానములు పొందుకున్నారు. ఏమని వాగ్దానం పొందుకున్నారు? బైబిల్లో చూసినట్లయితే యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు మీరు కనిపెట్టండి. ఆ వాగ్దానము మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి చేత నింపబడేదారు. వాగ్దానము పొందుకున్నారు, లేదా వాగ్దానం అనేటువంటిది వారి చేతిలోనికి ఒకవేళ వాళ్ళు తీసుకున్నారు. అయితే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అది ఎప్పుడు జరిగింది? వాగ్దాన నెరవేర్పు అనేటువంటిది ఎప్పుడు జరిగిందో తెలుసా? వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ వాళ్ళు ప్రార్థన చేశారో అప్పుడు ఆ వాగ్దానము అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించిందండి. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో వాగ్దానమును పొందుకున్న తర్వాత మనం నిరుత్సాహపడుతుంటాం. ఒకవేళ భార్య భర్తలు ఉంటే వాగ్దానము ఒక దాని కొరకు వాళ్ళు పొందుకొని ఉంటారు. ఒకవేళ కొన్ని సందర్భాలలో భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో పిల్లలు డిప్రెషన్లోనికి వెళ్ళిపోవచ్చు. అది దేవుని యొక్క చిత్తము కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే వారు కూడా విడవబడినటువంటి వాళ్ళే.
ఎందుకంటే ప్రభు వెళ్ళిపోయాడండి. అయితే వారు మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేశారు ప్రేమైన వాళ్ళరా. అయితే విశిష్టత ఏంటండి ఇక్కడ? ఒకసారి మరలా అదే భాగం చదువుకుందామా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. తెలుగులో మొదట మనం చూద్దామండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు అన్య భాష కాదంట. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, భాషలతో మాట్లాడసాగిరి. పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 2 రకముల భాషల గురించి మాట్లాడాడు. ఒకటి ఏంటంటే సింగులర్ ఫార్మ్ ఆఫ్ టంగ్స్, భాషల వరములో ఏకవచనము, భాషతో మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత చూసినట్లయితే భాషలతో మాట్లాడండి అంటున్నాడు, ప్లూరల్ ఫామ్లోనికి వచ్చేసాడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దీన్ని థియాలజీలో వాళ్ళు ఏమంటారంటే అండి, గ్లోసోలెలియా అనేటువంటి మాటను వాళ్ళు అంటారు ప్రేమైన వాళ్ళరా. థియాలజియన్స్ ఈ యొక్క సందర్భమును, ఈ ఎక్స్పీరియన్స్ని థియాలజియన్స్ ఏమంటారంటే గ్లోసోలెలియా. అంటే అర్థం ఏంటిదంటే దేవుని బిడ్డలారా, when all of them were filled with Holy Spirit and began to speak in other languages. ప్రియమైనటువంటి వాళ్ళరా, దాని అర్థం ఏంటిదంటే ఎప్పుడైతే వీరందరూ కూడా అన్య భాషలు అనేటువంటిది ఏంటిదంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేటువంటి మాట అండి. దాన్ని ఈ యొక్క థియాలజియన్స్ వాళ్ళు ఏమన్నారంటే గ్లోసోలెలియా అనేటువంటి మాట అన్నారండి. దాని అర్థం ఏంటిదంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ క్యాన్ బి అన్ యునిక్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ దట్ వన్ ఈస్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ ఇంటూ హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు అనేటువంటి దానికి ఒక సాదృశ్యం ఏంటంటే భాషల వరము చేత నింపబడటం అనేటువంటిది. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ క్యాన్ బి ఎ యునిక్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ దట్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ హోలీ స్పిరిట్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడుగా ఉండవచ్చండి, చాలా రకాలుగా ఉంటుందండి. దర్శనములు వాళ్ళు చూస్తారు, లేదా ప్రభుతో వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ భాషల వరము చేత నింపబడతాడో దెన్ దట్ ఈస్ ఎ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్. అది ఒక రుజువు ప్రియమైన వాళ్ళరా. దాన్నే వాళ్ళు ఏమన్నారంటే గ్లోసోలెలియా అనేటువంటి మాట అన్నారండి. ఒక్కసారి ఈ భాగమును మనం యాంప్లిఫైడ్ వర్షన్లో ఒకసారి మనం చదువుకుందామా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2:4. And they were all filled, that is diffused throughout their being, with the Holy Spirit and began to speak in other languages, bracket lo different languages, as the Spirit was giving them the ability to speak out, bracket lo emundandi, clearly and apparently. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో మరి చూసినట్లయితే యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే చాలా విభిన్నంగా రాయబడిందండి. ఏమని రాయబడిందంటే అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్. ఆ ఫిల్డ్ అనేటువంటి మాటకు రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? బ్రాకెట్లో మనం చదువుకున్నాం కదా, దే డిఫ్యూజ్డ్ త్రూ అవుట్ దేర్ బీయింగ్ అనేటువంటి మాట కనిపిస్తుంది కదండి. రాయబడినటువంటి మాట మీరు బ్రాకెట్లో చూసినట్లయితే దట్ ఈస్ డిఫ్యూజ్డ్ త్రూ అవుట్ దేర్ బీయింగ్. ఆ మాట చూడండి దేవుని పిల్లరా, డిఫ్యూజ్డ్ అంటే అర్థం ఏంటిదండి? వ్యాప్తి చెందడము. త్రూ అవుట్ దేర్ బీయింగ్ అంటే అర్థం ఏంటిదండి? వారు ఉండేటువంటి ఇల్లంతా మాత్రమే కాదు, త్రూ అవుట్ దేర్ బీయింగ్ అంటే అర్థం ఏంటిదంటే వారి శరీరము లోపల అంతా కూడా అది వ్యాప్తి చెందింది. బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే డిఫ్యూజ్డ్ త్రూ అవుట్ దేర్ బీయింగ్. ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది వారి శరీరం అంతా కూడా అది వ్యాప్తి చెందిందంట దేవుని బిడ్డలారా. ఒక్క యాంప్లిఫైడ్ వర్షన్లో మాత్రమే మనకు కనిపిస్తుందండి. అదే భాగంలో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట ద స్పిరిట్ వాజ్ గివింగ్ దెమ్ ద ఎబిలిటీ టు స్పీక్ అవుట్ క్లియర్లీ అండ్ అపారెంట్లీ. ఈ ఆత్మ ఏం చేసిందంటే అండి, ఈ బైబిల్లో మనం చూసినట్లయితే దీని అర్థం ఏంటో తెలుసా? భాషలను క్లియర్గా, అపారెంట్ అంటే అర్థం ఏంటిదంటే స్పష్టముగా, ఖచ్చితముగా. స్పష్టముగా, ఖచ్చితముగా. చాలా మంది ప్రియమైనటువంటి వాళ్ళరా రాంగ్ టీచింగ్స్లోకి వెళ్ళిపోతుంటున్నారు ఇక గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ గురించి. ఏంటో తెలుసా?
ఏమన్నారో తెలుసా? ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దైవజనుడు అండి ఒకరోజు ఏమన్నాడంటే, ఆ వ్యక్తి మంచిగా స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాడు. అతను చాలా నిజంగా ఒక గొప్ప దైవజనుడు అండి. అయితే పొరపాటున ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఎవరైతే మీరు భాషలతో మాట్లాడలేకపోతుంటే నేను మాట్లాడేది మీరు విని నన్ను మీరు ఫాలో అవ్వండి, యాజ్ ఇట్ ఈస్గా మీరు మాట్లాడేస్తారు. ఇంత భయంకరమైనటువంటి మాట అన్నాడండి. అయితే ఆత్మదేవుడు లేదా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మదేవుడు ఒక వ్యక్తి మీదకి దిగి రావడం ప్రారంభిస్తాడో, బైబిల్లో చూసినట్లయితే ద స్పిరిట్ గివ్స్ దెమ్, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఎబిలిటీ టు స్పీక్ అవుట్ క్లియర్లీ అండ్ అపారెంట్లీ. ఇంకొక చోట రాయబడింది ఇదే బైబిల్లో, డిఫరెంట్ లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజెస్, ప్లూరల్ ఫామ్. ప్రియమైన వాళ్ళరా, ఈ భాషల యొక్క విశిష్టత, ఈ భాషల వరం యొక్క విశిష్టత ఇక అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో మొదటి విశిష్టత ఏంటిదంటే, ఇట్ ఈస్ నాట్ సింగులర్ టంగ్స్ బట్ ఇట్ ఈస్ అ ప్లూరల్ టంగ్స్. అది భాషతో కాదు, వాళ్ళు భాషల చేత వాళ్ళు నింపబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా? 1 Kings chapter 19 verse 11 and 12. అందుకైన నీవు పోయి పర్వత మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయెను. 12వ వచనం చదవండి సిస్టర్. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుచ్చెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. చాలండి, ఈ భాగంలో మరి చూసినట్లయితే చాలా ప్రత్యేకమైనటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో జరిగింది ఏంటి? ఇక రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మనం చదివితే ఆ విశిష్టత ఏంటో మనకు తెలుస్తుందండి. నేను ఈ భాగం చదివినప్పుడు దేవుని బిడ్డలారా ఎంతో సంతోషపడ్డాను. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో ఉండేటువంటి ఏలియాకు కలిగిన అనుభవము కంటే క్రొత్త నిబంధనలో కలిగిన అనుభవము చాలా గొప్పది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఆత్మదేవుడు దిగి వచ్చాడో, బైబిల్లో రాయబడినటువంటి మాట, బలముగా వీచేటువంటి గాలి, ఆ తర్వాత అగ్ని నాలుకల వంటి ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి దిగి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇక రాజుల గ్రంథము మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఒకవేళ మీరు చూసినట్లయితే ఏలియా జీవితంలో ఒక అనుభవము ఏంటి? ఎప్పుడైతే ఆ యొక్క యెజబెలు రాణి ఆహాబు రాజు ఏలియాను చంపాలనుకున్నారండి. మనకందరికీ కూడా తెలుసు, ఏలియా ఆ యొక్క కొండ మీదకి పారిపోతాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ యొక్క బదరి వృక్షము కింద బైబిల్లో మీరు చూసినట్లయితే ఆహారం లేక పడిపోతాడు. దేవదూత వచ్చి ఆహారం అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే దేవుడు ఏలియాకు చెప్తాడు, ఆ కొండ మీదకి వెళ్ళు ఏలియా, నేను వచ్చి నీకు ప్రత్యక్షం అవుతాను. అప్పుడు ఏం జరిగిందండి? బలమైనటువంటి గాలి మొదటిగా దిగి వచ్చింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రత్యక్షము కాలేదు. రెండవదిగా మీరు చూసినట్లయితే మెరుపు దిగి వచ్చింది. ఆ మెరుపు అనేటువంటి మాటకి ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు వాడినటువంటి మాట ఏంటో తెలుసా? అండ్ దేర్ వాస్ ఎర్త్ క్వేక్ దెన్ ఫైర్ కేమ్ డౌన్. ఆ యొక్క అగ్ని దిగి వచ్చినట్లుగా మెరుపు అనేటువంటి మాటకు వాళ్ళు వాడినటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఫైర్ అనేటువంటి మాటను వారు వాడారు. ప్రేమైన వాళ్ళరా, అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలో ఏలియాకు బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ యొక్క అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క బలమైనటువంటి గాలి దిగి వచ్చింది. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు లేదా ఆ యొక్క మేడ గదిలో ఉండేటువంటి ఆ యొక్క అపోస్తలులకు జరిగినటువంటి అనుభవం ఏంటిదో తెలుసా? నాట్ ఓన్లీ ద విండ్, ఆ యొక్క గాలి మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ద ఫైర్, ఆ యొక్క అగ్ని మాత్రమే కాదు, సంథింగ్ ఎక్స్ట్రా దేవుడు మేనిఫెస్ట్ చేశాడు. సంథింగ్ ఎక్స్ట్రా దేవుడు మేనిఫెస్ట్ చేశాడు. అదే అన్య భాషలు, అదే ఆత్మ అభిషేకంలో క్రొత్త నిబంధనలో ఉండేటువంటి విశిష్టత. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ అభిషేకంలో అన్య భాషల యొక్క వరము ఆ యొక్క విశిష్టత ఏంటిదంటే, పౌలు మొదటిగా అన్నాడు ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 2:4 వచనంలో పౌలు ఏమన్నాడంటే, భాషతో మాట్లాడుతువాడు ఇట్స్ ఓకే, దే ఆర్ స్పీకింగ్ విత్ గాడ్, వారు దేవునితో మాట్లాడుతున్నాడు, కంఫర్టబుల్. ఆ తర్వాత 4వ వచనంలో పౌలు అన్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి. అయితే పౌలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టంగ్స్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? భాష కాదంట, భాషలతో మాట్లాడువాడు. హల్లెలూయా! భాషలతో మాట్లాడువాడు.
బైబిల్లో చూసినట్లయితే సంఘమునకు క్షేమాభివృద్ధి. ఆమేన్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ అన్య భాషల యొక్క వరం యొక్క విశిష్టత ఈ క్రొత్త నిబంధనలో ఏంటో తెలుసా? ఆ మేడగదిలో ఆ యొక్క గాలి అగ్ని మాత్రమే కాదు, ఏలియా కాలంలో అది జరిగిందండి. అయితే క్రొత్త నిబంధనలో ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క అన్య భాషల వరము దిగి రావడం ప్రారంభించింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? లుక్వామ్గా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. నులివెచ్చని స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు వాగ్దానము పొందుకుంటావో ఆ వాగ్దానము పొందుకునేంత వరకు ప్రార్థన చేయి. ఈ పరిశుద్ధాత్మ వరము మనకి ఇచ్చేటువంటి మరి యొక్క మొదటి సందేశం ఏంటిదో తెలుసా? వాళ్ళు వాగ్దానమును పొందుకున్నారు, వారు మేడగదిలోనికి వెళ్ళారు, లేదా బస చేసేటువంటి గదిలోనికి వెళ్ళారు. టిల్ దే రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ బీన్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. వాళ్ళ వాగ్దానము ఏ వాగ్దానం అంట? ఆత్మ సంబంధమైన వరము. అది వారు పొందుకునేంత వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి మొదటి సందేశం ఏంటిదో తెలుసా? వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. నీ జీవితంలో ఒక ఆశీర్వాదము, వాగ్దానము లేదా ఒక దాని కొరకు నువ్వు కనిపెట్టి అలసిపోతున్నావా? అలసిపోవడం దేవునికి చిత్తం కాదు. డిప్రెషన్లో నీకు వెళ్ళడం దేవునికి చిత్తం కాదు. ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి అనడం దేవునికి చిత్తం కాదు. నీ జీవితంలో టిల్ యు రిసీవ్, నీవు పొందుకునేంత వరకు కూడా నీవు ప్రార్థన చేయడం ప్రారంభం. ప్రభువా, నీ సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ బలమైన ప్రసన్నత, నీ బలమైన సన్నిధి నాయన మా మధ్యలో నీకు దిగి వచ్చి ఉండగా నీకు స్తోత్రములు నాయన. నజరేయుడైన యేసు నామమందు నాయన ఎవరి పేగులలో అయితే ప్రభువా ఆ యొక్క గ్యాస్ట్రైటిస్, అల్సర్ కలిగినటువంటి దేవుని బిడ్డలు ఉంటున్నారు, యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే ఆ యొక్క అల్సర్, ఆ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం డిసపియర్ అగును గాక. ఎవరికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ శరీరంలో ఉందో యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే ఆ యొక్క ఇంటర్నల్ బ్లీడింగ్ తక్షణమే స్టాప్ అగును గాక. ఒకవేళ బ్రెయిన్లో కావచ్చు లేదా శరీరంలో ఏ భాగములో అయినా దేవుని బిడ్డలారా లోపలే రక్తము బయటికి వస్తుంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I command that problem, I command that internal bleeding, I speak to that internal bleeding right now. Let it be stopped in the name of Jesus. Let it be stopped in the mighty name of Jesus. Let it be stopped in the mighty name of Jesus. Gastric problem కలిగినటువంటి దేవుని బిడ్డలండి, in the name of Jesus, right now I command that problem to be disappeared. I speak to that problem right now, let it be disappeared in the name of Jesus. In the mighty name of Jesus. In the mighty name of Jesus. తండ్రి 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 ప్రభువా, ఎవరికైతే నాయన గుండె దడ ఉందో నాయన, రాత్రులందు వచ్చేటువంటి గుండె దడ, palpitations, in the name of Jesus I command that palpitations, ఆ యొక్క గుండె దడ ఇప్పుడే యేసు నామమందు తొలగిపోవును కాక. ఆ యొక్క గుండెలో ఉన్నటువంటి భారము, ఛాతీ అంత బరువు, గ్యాస్ తండ్రి, ఆ యొక్క పాల్పిటేషన్ సమస్య, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫోబియా, స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయమును, ఫోబియాను కలగజేస్తున్నటువంటి ఆత్మను ఇప్పుడే యేసు నామమందు అరెస్ట్ చేస్తున్నాను నాయన, బంధిస్తున్నాను ప్రభువా, బంధిస్తున్నాను నాయన, బంధిస్తున్నాను ప్రభువా. లెట్ దెమ్ బి హీల్ రైట్ నౌ. నెక్ ప్రాబ్లంలో, మెడ భాగంలో ఉండేటువంటి సమస్యలు యేసు నామమందు తొలగిపోవును గాక. నరముల సంబంధమైన సమస్య ప్రభు యేసు నామమందు తొలగిపోవును గాక. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తొలగిపోవును గాక. డెంటల్ ప్రాబ్లమ్స్ తొలగిపోవును గాక. తండ్రి కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి తొలగిపోవును గాక. ప్రభా, వెన్నుముకలోని సమస్య తొలగిపోవును గాక. యేసు నామమందు నాయనా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దిగి వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. అనేకమైన సాక్ష్యములు ఈ సమయంలో వచ్చును గాక. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.